నమస్కారం. మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీతో ఈరోజు ఒక పవిత్రమైన సందర్భం గురించి మాట్లాడబోతున్నాను. రేపు అంటే మే 11, 2025 ఆదివారం నాడు శ్రీ నరసింహ జయంతి వస్తోంది. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 4వ అవతారమైన నరసింహస్వామి ఈ రోజున అవతరించారు. ఈ వీడియోలో నరసింహ జయంతి ప్రాముఖ్యత, పూజా విధానం మరియు ఈ పండుగను ఎలా జరుపుకోవాలో వివరంగా చెప్పబోతున్నాను. కాబట్టి వీడియో చివరి వరకు చూసి మీ ఇంట్లో ఈ పూజను భక్తితో జరుపుకోండి. సరే, మొదలెడదాం. నరసింహ జయంతి అంటే శ్రీ విష్ణుమూర్తి తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి, హిరణ్యకశిపుడిని సంహరించడానికి నరసింహ అవతారంలో అవతరించిన రోజు. ఈ అవతారం సగం మనిషి, సగం సింహం రూపంలో ఉంటుంది. ఇది ధర్మాన్ని స్థాపించడానికి, అధర్మాన్ని నాశనం చేయడానికి ప్రతీక. ఈరోజు సాయంత్రం సంధ్యా సమయంలో పూజ చేయడం శాస్త్రీయం. ఎందుకంటే హిరణ్యకశిపుడిని నరసింహస్వామి సంధ్యా సమయంలోనే సంహరించారు. ఈ పూజ చేయడం వల్ల జీవితంలోని బాధలు, భయాలు తొలగిపోయి సుఖసంతోషాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. వైశాఖ మాసం శుక్లపక్ష చతుర్దశి తిథి నాడు ఈ పండుగ జరుపుకుంటారు. 2025లో ఈ తిథి మే 10 సాయంత్రం 5:29 నుండి ప్రారంభమై మే 11 సాయంత్రం 6:47 వరకు ఉంటుంది. కాబట్టి మే 11 సాయంత్రం సంధ్యా సమయంలో పూజ చేయడం ఉత్తమం. ఇప్పుడు శ్రీ నరసింహస్వామి పూజా విధానాన్ని దశలవారీగా చూద్దాం. ఈ పూజ సరళంగా, భక్తితో చేయవచ్చు. అవసరమైన సామగ్రి మరియు పూజాక్రమం ఇలా ఉంటుంది. అవసరమైన సామగ్రి: నరసింహస్వామి, లక్ష్మీదేవి విగ్రహం లేదా చిత్రపటం, ఎరుపు రంగు వస్త్రం, పూలు, తులసి ఆకులు, పండ్లు, కొబ్బరికాయ, పంచామృతం, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, ధూపం, దీపం, కుంకుమ, పసుపు, నైవేద్యం, తీపి పదార్థాలు లేదా పాయసం, హారతి, కర్పూరం. పూజాక్రమం: ఉదయం సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి. పూజా స్థలాన్ని శుభ్రం చేసి ఒక చిన్న పీట ఏర్పాటు చేయండి. దానిపై ఎరుపు వస్త్రం పరిచి నరసింహస్వామి, లక్ష్మీదేవి విగ్రహాలను ప్రతిష్ఠించండి. స్వామి ముందు దీపం వెలిగించి పూజను ప్రారంభించండి. ఓం నమో నారాయణాయ అని 3 సార్లు జపించండి. చేతిలో అక్షతలు, పుష్పం తీసుకుని సంకల్పం చెప్పండి. మమ ఇష్టార్థ సిద్ధ్యర్థం శ్రీ నరసింహ జయంతి మహోత్సవ పూజాం కరిష్యే. నరసింహస్వామి విగ్రహానికి పంచామృతంతో అభిషేకం చేయండి. ఆ తర్వాత శుద్ధ జలంతో స్నానం చేయించండి. ఓం నరసింహాయ నమః మంత్రాన్ని పఠిస్తూ ఈ కార్యం చేయండి. స్వామికి పసుపు, కుంకుమ, పూలమాలలతో అలంకరించండి. ఎరుపు బట్టలో కొబ్బరికాయను సమర్పించండి. ఇది శుభ ఫలితాలను ఇస్తుంది. పండ్లు, తీపి పదార్థాలు, పాయసం నైవేద్యంగా సమర్పించండి. ఓం నరసింహాయ నమః అని చెప్పి నైవేద్యం అర్పించండి. కింది మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం లేదా నరసింహ స్తోత్రం పఠించండి. ఇది బాధలను తొలగిస్తుందని నమ్ముతారు. హారతి కర్పూరం వెలిగించి ఓం నరసింహాయ నమః అని చెప్పి హారతి ఇవ్వండి. పూజ ముగిసిన తర్వాత నైవేద్యాన్ని కుటుంబ సభ్యులకు పంచండి. ఉపవాస నియమాలు: నరసింహ జయంతి రోజున ఉపవాసం ఉండేవారు ఒక పూట మాత్రమే భోజనం చేయాలి. బియ్యం, గోధుమలు తినకూడదు. మే 12 ఉదయం సూర్యోదయం తర్వాత ఉపవాసాన్ని విరమించండి. మిత్రులారా, మీ ఇంట్లో ఈ పూజను శ్రద్ధగా, భక్తితో జరుపుకుని శ్రీ నరసింహస్వామి వారి దివ్య ఆశీస్సులు పొందండి. మా నరసింహ పాత్ ఛానల్లో ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు మరిన్ని చూడాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ను నొక్కండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. తద్వారా ఈ భక్తి జ్ఞానం అందరికీ చేరుతుంది. మరో దివ్యమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీ నరసింహస్వామి. నమస్కారం.